రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల ఫీజు నియంత్రణ కోసం కొత్త జీవోను తీసుకొచ్చారు. ప్రతి పాఠశాలలో ఫీజులకు సంబంధించినటువంటి పట్టికలను బోర్డులపై పెట్టాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్ కూడా మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ప్రైవేట్ స్కూల్కి వస్తున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో తక్కువ ఫీజు వసూలు చేస్తూ మంచి విద్యను అందిస్తున్నామని, కార్పొరేట్ సంబంధించిన స్కూల్స్ మాత్రమే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు ప్రైవేట్ స్కూల్స్ కట్టుబడి ఉన్నాయని అంటున్న వరంగల్ జిల్లా వడప్స అధ్యక్షులు శ్యామ్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్లో సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ కోసం అయితే జీవో తీసుకొచ్చారు. ఈ జీవో ప్రజలకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం కనపడుతుందనే విషయంపైన మనతో మాట్లాడేందుకు వరంగల్ జిల్లా వడప్స అధ్యక్షులు ఉన్నారు శ్యామ్ కుమార్. వారిని అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం ఒక జీవో తీసుకొచ్చింది. అది ప్రైవేట్ యాజమాన్యాలకు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఎలాంటి సహకారం అందిస్తుంది, లేదంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నమస్కారం అండి. మన ప్రభుత్వము ఈ అకాడమిక్ ఇయర్ నుండి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఫీజ్ స్ట్రక్చర్ విషయంలో అన్ని స్కూళ్ళల్లో డిస్ప్లే అనేది చెప్పడం జరిగింది. మా యొక్క మధ్యతరగతి పాఠశాలలు అంటే బడ్జెట్ పాఠశాలల్లో 40,000 రూపీస్ లోపే ఫీజులు ఉన్నాయి కాబట్టి నిర్భయంగా యాజ్ పర్ జియో ప్రకారంగా, మన డిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము అన్ని స్కూళ్ళల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో నుండి మా పాఠశాలలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము డిస్ప్లే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్భయంగా పేరెంట్స్ కానీ తర్వాత డిస్ప్లే కానీ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఒక ఉద్యోగం లేని పరిస్థితులలో ట్రైనింగ్ చేసి, టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఉపాధి కోసము ఈ యొక్క పాఠశాల నిర్వహించుకుంటున్నాం దాదాపు 30 years నుండి కూడా. మరి మేమందరం కూడా మధ్యతరగతి ప్రజలకు మామూలు ఫీజులతోని మంచి విద్యను అందిస్తున్నాము, మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. మా పేరెంట్స్ కూడా చాలామంది కూడా ఇటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించలేని పరిస్థితులలో మరి మామూలు ఫీజులు ఉన్నాయి కాబట్టి మా స్కూళ్ళల్లో మామూలు ఫీజులతోటి వాళ్ళు మమ్మల్ని మా స్కూళ్ళల్లో పంపించేసి మేము వాళ్ళకి మంచి విద్యను అందిస్తున్నాం, మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. కార్పొరేట్ స్కూళ్ళల్లో కేవలము వ్యాపార దృక్పథంతో వారు స్కూల్స్ స్టార్ట్ చేసి బ్రాంచెస్ అని అనేక రకాలుగా గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి వారు కేవలం వ్యాపార దృక్పథంతో స్కూల్స్ను స్థాపిస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ మా స్కూళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మా యొక్క మధ్యతరగతి పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించడం లేదు. ప్రభుత్వము మాకు మేమే ఫీజులు వసూలు చేస్తూ తక్కువ ఫీజులతోటి పిల్లలకు, పేరెంట్స్ అందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారంగా మేము మా యొక్క ఫీ స్ట్రక్చర్ని డిస్ప్లే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మా యొక్క కరస్పాండెంట్స్ అందరూ కూడా డిస్ప్లే చేస్తున్నారు. పేరెంట్స్ ఎవరైనా కూడా వచ్చినప్పుడు వాళ్ళకు డిస్ప్లే తర్వాత ఫీ స్ట్రక్చర్ అంతా కూడా చూపెట్టడం జరుగుతుంది. మాకు ఎలాంటి అనుమానాలు కానీ ఎటువంటి ఫీజులు తీసుకుంటలేము కాబట్టి నిర్భయంగా మేము కంప్లీట్గా అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫీజు డిస్ప్లే చేయడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం అవుతుంది? వాళ్ళు మాకు ఇంకా సార్ ఉన్న ఫీ స్ట్రక్చర్కే దాంట్లో మేము కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు సార్ కొద్దిగా మాకు తక్కువ చేయండి అని చెప్పేసి అనే పరిస్థితులలో చాలామంది బీద వాళ్ళకు కూడా దాదాపు మేము ఒక 10%, 20% కూడా ఫీజు కన్సెషన్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫీజు డిస్ప్లే చేయడం వల్ల మీకు స్ట్రెంత్ పెరుగుతుందా, మరి తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు విద్యార్థుల తల నుంచి ఎలాంటి అనుమానాలు కావచ్చు, నిబంధనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా కాంపిటీషన్ ఉంది సార్ మరి ప్రైవేట్ స్కూళ్ళలో. ఇప్పుడు మా దగ్గర చదువుతున్నటువంటి పేరెంట్స్ అయినా పిల్లలైనా కూడా బాగా డబ్బున్న వాళ్ళు మా దగ్గర నుండి బాగా కొద్దిగా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్ వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా ఒక అంటే పావర్టీ వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. 2 రకాలుగా మా పాఠశాలకు నష్టం జరుగుతుంది. డబ్బున్న వాళ్ళేమో కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు, డబ్బు లేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ వెళ్తున్నారు. కాబట్టి ఈ దీంట్లో మా పాఠశాలకు నష్టమే జరుగుతుంది ఎక్కువగా. అందుకని మేము ఏం చేస్తున్నామంటే పేరెంట్స్కి
దాదాపు తక్కువ ఫీజులే మేము నిర్ణయించి తక్కువ ఫీజులతో మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ చక్కగా ఇవ్వడం జరుగుతుంది. మంచి రిజల్ట్స్, తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇది పెట్టడం వల్ల మాకే యూజ్ అయి ఉంది. ప్రతి స్కూల్లో కూడా మేము ఈ ఫీజుల పర్టికులర్ కూడా పెడతాము. దీనివల్ల మాకే యూజ్ అవుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫీజులు పర్టికులర్ పెట్టడం వల్ల కూడా మేము కూడా తక్కువ ఫీజులతో పెడుతున్నాం. మధ్యతరగతి విద్యార్థులకు మాత్రమే మా దగ్గరికి వస్తారు. వాళ్ళకు కూడా మంచి విద్యను అందించడంతో పాటు వాళ్ళకు భవిష్యత్తు కూడా మేము పునాది చేస్తున్నాము. ఏమైనప్పటికీ ఈ ఫీజు పర్టికులర్ మేము డిస్ప్లే చేయడం మాత్రం అన్ని స్కూళ్ళల్లో కూడా అవలంబిస్తున్నాము. ఏమైనప్పటికీ ప్రభుత్వానికి మీకు సహకరిస్తున్నామని చెప్తున్నట్టు ఇక్కడ ఉడప్ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.